ఫ్లేవర్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్ ఆలూ కుర్మా. దీనికి కావలసిన పదార్థాలు 1 మీడియం సైజ్ టమాటా, 1 మీడియం సైజ్ ఆనియన్, 1 కప్పు ఆలు ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి ఆలూను. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి ఆలు ముక్కలను మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ బాగా కలిపి ఫ్రై చేసుకోవాలండి. ఆలు ముక్కలు బాగా మగ్గినాయండి. ఇందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలా. చేసిన తర్వాత మూత మూసి 5 నిమిషాలు ఉడకనిద్దాం. మధ్యలో కలుపుతూ ఆలూను బాగా ఉడికించుకోవాలి. టేస్టీ ఆలూ కుర్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. టేస్టీ ఆలూ కుర్మా రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.